అదేవిధంగా ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పార్లపల్లి రైతు సోదరులకి సోదరిమణులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు ఈ కార్యక్రమం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం రైతన్న మీకోసం అని చెప్పి. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు స్టార్ట్ చేసుకునే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత రైతుల పక్షపాతో మీకందరికీ తెలుసు. ఆయన రైతుల సంక్షేమం గురించి సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో నుంచి ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పామో ఈ అన్నదాత సుఖీభవ ఏ టైంలో రైతులు నారు వేసుకుంటారో ఎప్పుడు వాళ్ళు మొదలు పెడతారో ఆ టైం ముందే ఇప్పటికి 2 విడతలు ఆల్రెడీ అన్నదాత సుఖీభవ మీకందరికీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా అలా రాకపోతే తప్పకుండా సంబంధిత అధికారుల్ని మీరు సంప్రదించాలని కోరుకుంటున్నాను. ప్రతిపక్షాల వాళ్ళు రైతులకు ఏం చేయలేదు, రైతులకి ఈ రాలేదు అని చెప్పి వాళ్ళ పార్టీకి వాళ్ళ అరుపులు అంచుకోవడమే కానీ ఈ రోజు ఈ విడవలూరు మండలంలోనే కాదు కోవిడ్ కాన్స్టిట్యున్సీలో కాదు మొత్తం జిల్లాలో మొత్తం 2 సార్లు ఆల్రెడీ మనం యూరియా ప్రతి రైతుకి కార్డు ద్వారా 3 బస్తాలు. ఎందుకంటే చిన్న సన్నకారు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ కార్డు ద్వారా ఇస్తే ప్రతి ఒక్కరికి 3 బస్తాలు ఎకరాకు వస్తాయి అని పౌర రైతులకైతేనేమి అలాగే అసైన్ భూముల వాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది అని చెప్పి మన అగ్రికల్చర్ ఏడీ గారు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఆమెని అడుగుతూనే ఉంటానమ్మా అందరికి ఇచ్చారా లేదా అని. అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ ఆల్రెడీ టైం కదా రైతులు యూరియా తీసుకుని ఇంట్లో ముందుగా పెట్టేసుకొని ఉన్నారు, స్టాక్ చేసుకొని ఉన్నారు. ఇంకొక రైతు కూడా మనం ఇవ్వడానికి రెడీ చేసుకొని ఉన్నాం. కాబట్టి ఇది ఎవరు ఎన్ని చెప్పినా ఇది రైతు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చే అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా కోవిడ్ కాన్స్టిట్యున్సీ రైతులందరి తరఫున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మీకందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనకి ఫస్ట్ రైతులకి అందరికీ ఈ పేపర్ నుంచి ఇంటింటికి తిరిగి ఏమి వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయేమో కనుక్కోమని చెప్పి మన గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, బూత్ ఇన్ఛార్జిని, క్లస్టర్ ఇన్ఛార్జిని, కో కన్వీనర్ని అందరినీ కూడా మండల పార్టీ అధ్యక్షుని అందరినీ కోరడం జరిగింది. ఎందుకంటే దాంట్లో మనము ఒక 5 పాయింట్లు చెప్పుకున్నాం. ఇలాంటి వీటిలో ఎన్నో ఇబ్బందులు ఉందేమో కనుక్కోమని. అందులో ముఖ్యంగా నీటి భద్రత. మనకి దేవుడు వరమించి అన్ని జలాశయాలు నిండు కుండల్లాగా ఉన్నాయి ఈ రోజు మన జిల్లాలో. కాబట్టి నీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. ఆ నీరు తొలి ఎకరా నుంచి చివరి ఎకరా వరకు అందడానికి కాలువలు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అందరికన్నా ముందుగా రైతుల కోసం రైతుల వైపు నిలబడి కవించడం జరిగింది. ఎక్కడైనా రైతులకి అవి సక్రమంగా జరగలేదు అంటే కూడా తెలంగాణ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము 15వ తేదీ ముందు నీళ్లు వదలకముందే చెప్పాను. నేను రైతులకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కాలువలు మొత్తం తొలగించుకోండి అని చెప్పి. ఎక్కడైనా 1 అలా ఇది ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు జరగకపోతే నెక్స్ట్ కూడా అవి తప్పకుండా రైతుల కాలువలు 20 సంవత్సరాల నుంచి పూర్తిగా తెలియదు. డెల్టా ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అన్నిటికన్నా జిల్లాలో ఎక్కడికైనా అన్ని దగ్గరకైనా మనం ఎక్కువ సాగు చేస్తున్నాం, ఎక్కువ దిగుబడి ఇస్తున్నాం, ఎక్కువ మంది రైతులు ఉన్నారు. అయినా 20 సంవత్సరాల నుంచి మన కాలువలు తోకలేదు. అది మన దురదృష్టం గత ప్రభుత్వంలో. ఈ రోజు మనం మొత్తం కాలువలు తోకలున్నాం, నీరు అందరికీ పుష్కలంగా అందుతుంది. అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు ఇప్పుడు టెక్నాలజీ మారే విధంగా చాలా మంది ఈ జొన్నలు, రాగులు, సజ్జలు, ఇలాంటి కొర్రలు ఇవన్నీ కూడా ఎక్కువగా బియ్యంతో సమానంగా వాడుతున్నారు కాబట్టి, ఆల్టర్నేటివ్ గా వాడుతున్నారు కాబట్టి
ఎవరైనా రైతులు అటువంటి సంబంధిత ఆధారిత పంటలు వేసుకోవాలంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి అవి ఎలాగా వెయ్యాలో కూడా కనుక్కుంటే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. తప్పకుండా అవి కూడా మంచి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి కాబట్టి అవి కూడా రైతులు వేసుకోవచ్చు అని చెప్పి మీకు చెప్తున్నాను. ఇంకొక విధంగా అగ్రికల్చర్ కి మనము వ్యవసాయానికి టెక్నాలజీ కూడా జోడించగలిగామంటే మనకి ఏవైతే ఈరోజు సబ్సిడీలో మనకి ఇస్తున్నారో డ్రోన్ తో మనము మందులు పిచికారీ చేసుకోవడం అయితేనేమి, అదేవిధంగా మనకి ఈ రోటోవేటర్లు ట్రాక్టర్లకి సంబంధించి ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ కూడా సబ్సిడీలో మనం మన పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి కూడా మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు సంప్రదించవచ్చని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సబ్సిడీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవి వాడుకోవాలని చెప్తున్నాను. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కూడా రైతులు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎవరైనా ఇప్పుడు రైతు బిడ్డలు ఎవరైనా కానీ వాళ్ళకి చదువుకున్న పిల్లలు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ అలాగ పెట్టుకోవాలంటే కూడా తప్పకుండా వాళ్ళకి ఈ 175 నియోజకవర్గాల్లో మన ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే కూడా ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది. ఒకవైపు వృత్తి వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత పంటలకి కానీ వాటిని ప్రాసెసింగ్ సెంటర్స్ లో కానీ వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా అక్కడికక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు అనే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మీకు అందరికీ తెలుసు, గతంలో మనం రబీ పంట పండినప్పుడు ఎక్కడా లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల్లో ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి ధాన్యం కొనుగోలు చేసి అమ్మలతో సహా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈసారి మనం రాబోయే రోజుల్లో సీఎం గారితో మినిస్టర్ గారితో మాట్లాడి మన జిల్లా విధానం మనం అందరికన్నా కొంచెం ముందుగా పంటలు వేస్తాం కాబట్టి మన టైం వేరే కాబట్టి వేరే వాళ్ళు వేసేది ఆ ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు ఓపెన్ చేసే టైంని సరి చేసుకొని ఈసారి బఫర్ జోన్ ఒకటి పెట్టించుకొని ఆల్రెడీ ముందుగానే వాళ్ళతో మాట్లాడుకొని ఈసారి ధాన్యం కొనుగోలు చేసే ముందే మాట్లాడుకొని బఫర్ జోన్ పెట్టించుకొని రేపు రెండో పంటకు కూడా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈసారి తప్పకుండా మనం అందరూ ఆశిస్తామని చెప్పి కూడా నేను దానికి మీకు తప్పకుండా రైతులకి అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, సంక్షేమం నుంచి సంక్షేమం అభివృద్ధి రెండు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఏ రకంగా చేస్తున్నారో సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా మనం అందరం నడుస్తున్నాం. ఈ రోజు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలు ప్రతి ఒక్కటి ఏ డిపార్ట్మెంట్ కూడా వదలకుండా మన అగ్రికల్చర్ అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఇలాంటివి ఎన్నో చెప్తుంటే ఇరిగేషన్ అయితే ముఖ్యంగా ఇరిగేషన్ ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంటే వాటి అన్నింటినీ సరిదిద్దుకుంటూ 18 నెలల్లో మనం ఇక్కడ దాకా రాగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రజలకి అండగా ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్తారని ఒక 5 సంవత్సరాల్లో మీరు చూశారు. ఎక్కడ అసలు ఏ రోజు కానీ ఒక కట్ట మట్టి కూడా వేయలేదు. 15 ఫైనాన్స్ నిధులన్నీ వాడుకొని సర్పంచులు నానా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు అవన్నీ మనం కనీసం ఊళ్ళలో ఒక రోజు ఒక కాలువ వేసుకోగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ముందు మేము ఏమైతే చెప్పామో ఆల్రెడీ సూపర్ హిట్ చేసాం. ఇంకా మిగిలి ఉన్నాయి కూడా తప్పకుండా మీకు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి అవన్నీ ఇచ్చిన మాటలు నెరవేర్చి మరోసారి ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని చెప్పి మనం అందరము నిరూపించుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఇంత ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులకి, రైతు సోదరులకి, అగ్రికల్చర్ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.